కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలో నానుతున్న వార్త ఏదన్నా ఉందా అంటే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల గురించే. కొన్నాళ్లుగా వీరు కలిసి కాకుండా విడివిడిగా కనిపిస్తూ ఉండటం, అనంత్ అంబానీ వివాహ వేడుకకు కూడా విడివిడిగా హాజరు కావటం, తదనంతర పరిణామాలన్నీ వీరి విడాకులు ఖాయమని తేల్చాయి. అందుకు కారణం ఏంటనేది ఇటీవలే బయటకు వచ్చింది. కొన్నాళ్ల క్రితం తనతో పాటు ఓ సినిమాలో నటించిన నటి నిమ్రత్ కౌర్తో అభిషేక్ బచ్చన్ ప్రేమాయణం నడుపుతుండటమే దీనికి కారణమని తేలింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. సరిగ్గా ఇటువంటి సమయంలోనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిమ్రత్ కౌర్ను ప్రశంసిస్తూ సొంత దస్తూరితో లేఖ రాశారు. ఈ లేఖలో నిమ్రత్పై ప్రశంసలు కురిపించారు. దీన్ని బట్టి అమితాబ్ కుటుంబం నిమ్రత్ను అంగీకరించినట్లేనని, అభిషేక్, ఐశ్వర్య విడాకులు ఖాయమైందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమితాబ్ రాసిన లేఖలో ఏముందంటే, దస్వీ సినిమాలో నిమ్రత్ నటన అద్భుతంగా ఉందని, పలికించిన హావభావాలు, కనబరిచిన నటన ఇలా అన్నీ చాలా బాగున్నాయని ప్రశంసించారు. క్యాడ్బరీ వాణిజ్య ప్రకటన చేసే సమయంలో యశ్రాజ్ ఫిల్మ్స్లో నిమ్రత్కు కాంప్లిమెంట్ ఇచ్చారని చెప్పారు. బిగ్ బి అమితాబ్ రాసిన లేఖపై నిమ్రత్ కౌర్ సోషల్ మీడియాలో స్పందించింది. ముంబైలో 18 సంవత్సరాల క్రితం సెట్లో తొలిసారిగా అడుగుపెట్టానని, అమితాబ్ బచ్చన్ గారికి ఓ రోజు తన పేరు తెలుస్తుందని, ఆయన్ని కలవాలని చాలా కోరుకున్నానని, వాణిజ్య ప్రకటనలో నటించిన తర్వాత బిగ్ బి తన నటనపై ప్రశంసలు కురిపించారని చెప్పింది. తనను కొనియాడుతూ పూలు, పండ్లు పంపించారని, ప్రతి క్షణం అనునిత్యం సినీ పరిశ్రమలోకి వచ్చేవారికి అమితాబ్ బచ్చన్ ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని, అటువంటి వారిని స్ఫూర్తిగా తీసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని నిమ్రత్ అంది. అమితాబ్ పంపించిన ఉత్తరం కూడా తనకు చాలా ప్రత్యేకమైందని, జీవితకాలం దాచుకుంటాను అని అంది. అమితాబ్ లేఖ రాయటం, దానికి నిమ్రత్ స్పందించడాన్ని బట్టి అభిషేక్, ఐశ్వర్య విడాకులు ఖాయమేనని తెలుస్తోందని, కొత్త కోడలిని బిగ్ బి బాగా ప్రశంసించారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.